వినడానికి చిత్రంగా ఉన్న ఒక పదం కొంచెం దుర్భాషగానే అనిపిస్తుంది కానీ ఎవడరా మమ్మల్ని తిట్టే లంకొడుకులు అన్నాడట వెనకడికొకడు. అంటే లంకొడుకు అనేటువంటిదే బూతు. మమ్మల్ని నా కొడకల్లారా అని తిట్టిన లంకొడుకు ఎవడరా అన్నాడట. ఇప్పుడు అట్లా ఉన్నది ప్రస్తుతం ఈనాడు జ్యోతి వాళ్ళు రాసిన వార్త చూస్తే జగన్ దుర్భాషలాడుతున్నాడని ఎన్నికల సంఘం సీరియస్ అయింది, నోటీసులు ఇచ్చారు. ఏంటి అతను దుర్భాషలాడింది? శాడిస్ట్ అన్నటువంటి పదం వాడాడని, పశుపతి లేకపోతే చంద్రముఖిగా మారాడని అన్నాడు అన్నటువంటి. ఎస్, దానికి ఆన్సర్ చెప్పుకుంటాడు. అదేం బూతు కాదే, నీచ పదం కాదే, రాక్షసుడు, హంతకుడు, స్మగ్లరు, లేకపోతే మాఫియా, వీటికంటే కూడా బూతు పదం అది. అవి కూడా నీచ పదాలేం కావు, బూతు పదాలేం కావు, ఆరోపణలే. ఇది అంతే కదా. దానికి దీనికి ఏం తేడా ఉంది? ఇక్కడ సైకో పోవాలి, సైకిల్ రావాలి అనేది ఒక పక్క నినాదం పాటలే పెట్టుకుంటుంటే సైకోకి శాడిస్ట్కి ఏంటి తేడా? రెండు ఒకటే కదా. సైకో అన్న ఒకటే, శాడిస్ట్ అన్న ఒకటే. జగన్ని సైకో అని చెప్పి అంటున్న చంద్రబాబు దేవుడు అవుతాడు. చంద్రబాబు నాయుడిని శాడిస్టు, వాలంటీర్లని అన్యాయం చేశాడు, వాలంటీర్ల ద్వారా పేదలకు అందాల్సినటువంటి పథకాలను ఆపాడు అని చెప్తే శాడిస్ట్ అంటే ఇది తప్పైంది. ప్రజలు చూస్తున్నారన్నటువంటిది కూడా ఫీల్ లేకుండా నిస్సిగ్గుగా జర్నలిజం చేస్తున్న దానికి సాక్ష్యాలు.